తెలంగాణ ఎక్స్ప్రెస్ అప్డేట్స్ చూద్దాం. హాస్టల్ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఆందోళన నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. మండలంలో హాస్టల్ విద్యార్థులకు తక్షణమే రగ్గులు, దుప్పట్లు, స్వెటర్లు పంపిణీ చేయాలని అన్నారు. చలి తీవ్రత ఇబ్బంది పడుతున్న విద్యార్థులకు కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు వరంగల్ రహదారిపై బీఆర్ఎస్ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే 2 ఏళ్లైనా రోడ్లు వేయడం, మరమ్మతులు చేపట్టడం లేదని జిల్లా అధ్యక్షుడు జీవి రామకృష్ణారావు ఆరోపించారు. రోడ్లు గుంతలమయం కావడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూ ఎంతమంది ప్రాణాలు కోల్పోతున్నారని తెలిపారు. వెంటనే రోడ్లు వేయించాలని, లేని పక్షంలో ఎమ్మెల్యే పదవికి కవంపల్లి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. వరంగల్ జిల్లా మహబూబ్ నగర్ గ్రామంలో ప్రాథమిక పాఠశాలను కాంప్లెక్స్ హెచ్ఎం విద్యాశాఖ అధికారి శ్రీనివాస్ సందర్శించారు. విద్యార్థులు ప్రశ్నాపత్రాలను కరెక్షన్ చేయకుండా వదిలేయడం గురించి విచారణ చేపట్టారు. ఉపాధ్యాయుల విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, సమయపాలన పాటించడం లేదని తల్లిదండ్రులు తెలిపారు. దీంతో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న 2 ఎస్జిటి ఉపాధ్యాయులను సస్పెండ్ చేసినట్లు విద్యాశాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. నల్గొండ జిల్లా రోడ్డు ప్రమాదాల నివారణపై జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. మిర్యాలగూడలో అద్దంకి, నార్కెట్పల్లి రహదారిపై ఉన్న బ్లాక్ స్పాట్స్ ను స్వయంగా పరిశీలించి స్థానికులతో మాట్లాడారు. కారణాలు తెలుసుకున్నారు. అతివేగం, రాంగ్ రూట్ డ్రైవింగ్, లైటింగ్ లేకపోవడమే ప్రధాన సమస్యగా గుర్తించారు. హైవే విలేజ్ రోడ్ సేఫ్టీ కమిటీ సంబంధిత అధికారులతో కలిసి సమస్యను పరిష్కరిస్తామని ఎస్పీ శరత్ చంద్ర హామీ ఇచ్చారు. మహబూబాబాద్ జిల్లాలో అభయ యాప్పై ఆటో టాక్సీ సేఫ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 600 ఆటోలకు క్యూఆర్ కోడ్తో అనుసంధానం చేశారు. ప్రయాణికుల భద్రతతో పాటు సురక్షిత ప్రయాణం కోసమే అభయ యాప్ను అనుసంధానం చేశామని ఎస్పీ సుధీర్ రామ్నాథ్ అన్నారు. క్యూఆర్ కోడ్ ద్వారా ఆటో డ్రైవర్ల ఫోటో, ఆటో వివరాలు సమీపంలోని పోలీసులకు వస్తాయని తెలిపారు. ఆటో డ్రైవర్లు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే సీసీ కెమెరాల ద్వారా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మహబూబ్ నగర్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. హన్మసన్పల్లి గ్రామంలో ఒక మైనర్ బాలిక కొండాపూర్ గ్రామానికి చెందిన చందు అనే ఒక యువకుని ప్రేమించి అతడితో వెళ్లిపోయింది. అయితే బాలిక కనిపించకపోవడంతో బాలిక తల్లి పోలీసులు ఫిర్యాదు చేసింది. బాలిక కోసం వెతుకుతుండగా యువకుడు చందుతో కనిపించడంతో కుటుంబ సభ్యులు బాలికను మందలించి ఇంటికి తీసుకొచ్చారు. దీంతో అవమానం భరించలేక బాలిక తండ్రి ఎల్లయ్య తన వ్యవసాయ పొలంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.